హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హార్మనీ నరేష్. మేము రీసెంట్గా తెలంగాణలో ఉన్న రాష్ట్రపతి భవన్ విజిట్ చేసాము. ఇది బొల్లారం, సికింద్రాబాద్లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వింటర్లో మన రాష్ట్రపతి గారు ఒక 2 వీక్స్ పాటు ఉంటారు. సో ఈ రాష్ట్రపతి భవన్ విజిట్ చేయాలంటే మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. పర్సన్కి 50 రూపీస్ టికెట్ ప్రైస్. ఈ లోపల ఏరియా మొత్తం మనం వాక్ చేసుకుంటూనే చూడాలి. సో మనం వెహికల్స్ ఏమైనా తీసుకొస్తే ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళాలి. మండే ఒక్కరోజు మాత్రం విజిటర్స్ని అలౌ చేయరు. 10 to 4 వరకు మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ఓన్లీ త్రూ ఆన్లైన్. బయట టికెట్ తీసుకొని అప్పటికప్పుడు వెళ్ళడానికి అవ్వదు. అండ్ ఈవినింగ్ 5 వరకు మనం అక్కడ ఉండొచ్చు, ఆ తర్వాత ఉండనివ్వరు. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక మ్యాప్ కనిపిస్తుంది. దాంట్లో ఈ రాష్ట్రపతి భవన్లో ఏ ప్లేసెస్ చూడొచ్చు, ఫస్ట్ ఏది చూస్తే మనం తొందరగా అంతా కంప్లీట్ చేసుకుని బయటికి రావచ్చు, ఇలా అన్నీ ఉంటాయి. అండ్ అక్కడ ఒక గైడ్ కూడా ఉంటారు, వాళ్ళు మనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రాష్ట్రపతి భవన్లో చాలా గేట్స్ ఉంటాయి ఎంటర్ అవ్వడానికి, బట్ విజిటర్స్ని అయితే గేట్ నెంబర్ 2 నుంచి మాత్రమే అలౌ చేస్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్. మనం ఫస్ట్ చూస్తున్నది నాలెడ్జ్ గ్యాలరీ. మనం ఏ ప్లేస్ చూడాలన్నా అక్కడ బోర్డ్స్ ఉంటాయి, సో దాని ప్రకారం మనం ఈజీగా వెళ్ళచ్చు. మొత్తం ఈ ప్లేస్ అంతా చూడడానికి 2 hours పడుతుంది. మీరు వెళ్ళే టైం ఫుడ్ తీసుకొని వెళ్ళేలాగా చూసుకోండి. ఈ నాలెడ్జ్ గ్యాలరీకి వెళ్ళే ఎంట్రన్స్లో స్టోన్ ఆర్ట్ ఉంది. మన కంట్రీకి సంబంధించి డిఫరెంట్ ఆర్ట్స్ అని వేశారనమాట, చాలా బాగుంది. ఈ నాలెడ్జ్ గ్యాలరీలో మనకి ఎక్కువగా ఉండేవి ఫోటోగ్రాఫ్స్ అన్నమాట. మన కంట్రీకి రిలేటెడ్, మన ప్రీవియస్ రాష్ట్రపతులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకు ఒక కార్ కనిపిస్తుంది కదా, బుల్లెట్ ప్రూఫ్ కార్ అది. అండ్ ఇది లాస్ట్ యూజ్ చేసింది ప్రణబ్ ముఖర్జీ గారు. అండ్ అటువైపు ఒక కార్ట్ ఉంటుంది, అది కూడా కార్స్ అవి యూజ్ చేయలేని ప్లేసెస్లో యూజ్ చేసిన కార్ట్ అన్నమాట. మనకి ఈ విషయాలన్నీ చెప్పడానికి లోపల గైడ్ ఉంటారు. ఇది ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ రెప్లికా అన్నమాట. అండ్ ఇంకా దానికి సంబంధించిన డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి, పాతవి కొత్తవి అన్నీ. ఇక్కడ ఈ హైదరాబాద్ రాష్ట్రపతి నిలయం ఉంది కదా, అది పాస్ట్లో ఎలా ఉండేది, దాన్ని ఎలా కన్వర్ట్ చేశారు, సో ఇలాంటి పిక్చర్స్ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట. నిజామ్స్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్, సో దాన్ని ఇలా చేంజ్ చేశారు, సో దానికి సంబంధించినవన్నీ ఉంటాయి. అండ్ ఈ సెంటర్లో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి స్టాట్యూ ఉంటుంది. ఇక్కడ మన ప్రీవియస్ ప్రెసిడెంట్స్ అందరివి పిక్చర్స్ ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని రూమ్స్లో ఏంటంటే మన ప్రెసిడెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు కదా, సో అక్కడ గిఫ్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ ఇలా స్టోర్ చేస్తారు కొంతవరకు. అండ్ ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో సాటర్డే అండ్ సండేస్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, సో వాటికి రిలేటెడ్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి నిజాం కాలంలో వాడిన వంట పాత్రలు. అవే కాకుండా మన ప్రీవియస్ ప్రెసిడెంట్స్ వాడిన
ప్లేట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇది అప్పట్లో వాడే ప్రొజెక్టర్ అంట. దాని గురించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఫోటోగ్రాఫ్స్లో రాశారు. ఇది మెయిన్ బిల్డింగ్ ఎంట్రన్స్. మన రాష్ట్రపతి వచ్చినప్పుడు ఏ బిల్డింగ్లో అయితే ఉంటారో ఆ బిల్డింగ్కి ఎంట్రన్స్ అన్నమాట ఇది. చాలా బాగుంది ప్లేస్, ఎటు చూసిన గ్రీనరీ. అండ్ ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి పెంచుతున్న చెట్లు ఉన్నాయి. అంటే ఓల్డ్ ట్రీస్ అన్నమాట, లైక్ 100 years ఓల్డ్ అలాంటివి. అండ్ లోపల ఫోన్, కెమెరా ఇలాంటివన్నీ అలో చేయరు. అండ్ అక్కడ మనకి గైడ్స్ ఉంటారు, ఏ రూమ్ ఏంటి ఇలాంటివన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి లోపల. లైక్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే స్టే చేయడానికి ఒక రూమ్, ఫారిన్ కంట్రీస్ నుంచి మేడంని మీట్ అవ్వడానికి చాలామంది వస్తూ ఉంటారు. సో అలాంటి అఫీషియల్ మీటింగ్స్ కోసం ఒక రూమ్, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో మెయిన్ బిల్డింగ్ అంతా చూసేసి బయటకు వచ్చాక మనకి కిచెన్ టన్నెల్ ఉంటుంది. కిచెన్ టన్నెల్ ఏంటంటే ఇంతకుముందు ఫుడ్ ప్రిపేర్ చేసి దాని ద్వారా మెయిన్ బిల్డింగ్లో డైనింగ్ హాల్ ఉంటుంది. సో దానికి ఫుడ్ తీసుకెళ్ళడానికి అది ఒక టనెల్ అన్నమాట. ఇప్పుడు అది యూస్ చేయట్లేదు కాబట్టి లోపలంతా మంచిగా పెయింటింగ్స్ వేశారు, తెలంగాణ కల్చర్ కనిపించేలాగా. చాలా మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. సో దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా సరే అక్కడ డీటెయిల్గా అన్నిటి గురించి రాశారనమాట. అక్కడ నుంచి బయటకు వచ్చాక చిల్డ్రన్ పార్క్ ఉంటుంది, దాని పక్కనే మేజ్ గార్డెన్ కూడా ఉంటుంది. ఇది ఈవినింగ్ టైం చాలా బాగుంటుందంట. మేజ్ గార్డెన్లో వాటర్ ఫౌంటైన్ అండ్ లైట్స్ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ చూడడానికి బాగుంటుంది. ఈ నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే స్టెప్ వెల్. పూర్వకాలంలో ఎద్దులతో వాటర్ తీసేవారు కదా కింద నుంచి, సో ఆ సిస్టమే పుల్లీ సిస్టమ్. మీకు దాని గురించి మొత్తం డీటెయిల్స్ అక్కడ రాసి ఉంటాయి. ఆ తర్వాత ఉండేవన్నీ గార్డెన్సే. ఈ గార్డెన్లో ఏంటంటే డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి, ఎక్కువగా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దాని గురించి ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఉంది అక్కడ, వాటి సైంటిఫిక్ నేమ్, అవి దేనికి మనం యూజ్ చేయొచ్చు, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ తులసి మొక్కలు. మనం ఇంట్లో పెంచుకునేవి కాకుండా ఇంకా చాలా రకాలు ఉంటాయి తులసిలో, సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్స్ ఉన్నాయి, సపోటా మొక్కలు ఇలాంటివన్నీ. ఇదంతా రాక్ గార్డెన్. ఐ థింక్ ఇదంతా నైట్ వ్యూలో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను, లైక్ ఈవినింగ్ 5 ఆ టైంలో. అండ్ డిజర్ట్స్లో పెరిగే క్యాక్టస్ అలాంటి మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ పెద్ద రాక్ మీద
దక్షిణామూర్తి శివుని విగ్రహం అండ్ నంది విగ్రహం 2 ఉన్నాయి. వీడియోలో కాదు, లైవ్లో చూస్తే అసలు చాలా బాగుంది. నేనైతే ఒక 5 మినిట్స్ అలా చూసుకుంటూ ఉన్నాను. ఇది నక్షత్ర గార్డెన్. ఇక్కడ ఏంటంటే మన జోడియాక్ సైన్కి ఏ ట్రీని పెంచుకోవాలి, ఏ ట్రీని పెంచుకుంటే మనకు మంచిది అన్నట్టు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అండ్ ఆ మొక్కలు కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చెట్టు ఉంటుంది, చెట్టు పక్కనే ఒక బోర్డు కూడా ఉంటుంది, అది ఏ రాశి వారు పెంచుకుంటే మంచిది అన్నట్టు. సో ఇదైతే ఎర్రచందనం, మేషరాశి వారికి మంచిది అని రాసి ఉంది అక్కడ. అలాగే అన్ని రాసుల వారికి అక్కడ డీటెయిల్గా రాసి ఉన్నాయి. సో మేము ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేసాము. సో ఇంకా లంచ్ టైం అవుతుందని చెప్పి అక్కడే కెఫ్టేరియా ఉంటుంది, అక్కడ తినడానికని వెళ్ళాం. మనం వెహికల్స్ పార్క్ చేసుకునే దగ్గర బిల్డింగ్ ఉంది కదా, అది విజిటర్స్ కోసం ఏర్పాటు చేసింది. అక్కడ మనం కొంతసేపు రెస్ట్ తీసుకొని పక్కనే ఈ మిట్టి అని ఒక కెఫ్టేరియా లాంటిది ఉంటుంది. అందరూ డిసేబుల్ పీపుల్ అన్నమాట. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసేది, సర్వ్ చేసేది అన్నీ వాళ్ళే. చాలా క్రియేటివ్గా డెకరేట్ చేశారు వాల్స్ అవన్నీ. చాలా బాగుంది చూడ్డానికి ప్లేస్ అంతా. సో ఏదైనా ఫుడ్ ట్రై చేద్దామని చెప్పి మేము మీల్స్ తీసుకున్నాము. ప్లేట్ మీల్స్ 150 ఛార్జ్ చేశారు. టేస్ట్ యావరేజ్గా ఉంది. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. దీని పక్కనే ఈ షాప్ ఉంటుంది. మనం ఈ ప్లేస్ విజిట్ చేసిన గుర్తుగా ఏదైనా తీసుకోవచ్చు. బట్ ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయనిపించింది, మేమేం తీసుకోలేదు. ఎప్పుడు మూవీస్, మాల్సే కాకుండా ఇలాంటి ప్లేసెస్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలని నా ఫీలింగ్. సో దట్ మన కంట్రీ గురించి మనకి కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.